హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా చిన్నబాబు బర్త్డే అండి. అసలు ఏమీ చేయకూడదు అనుకున్నాము, ఊరెళ్ళొచ్చి అలసిపోయాము. కాకపోతే ఫీల్ అవ్వకూడదని చెప్పని బర్త్డే చేస్తున్నాము. ఇప్పుడు అదే దగ్గరే కేక్స్ తీసుకుంటాము. కేక్స్ బాగుంటాయి, అందుకని వీడియో తీస్తే బాగుంటుందని తీస్తున్నాము. మా బాబుకు తెలియదండి మేము కేక్ తీసుకెళ్తున్నాం బర్త్డే చేద్దామని. ఏమి డెకరేషన్ కూడా పెద్దగా ఏం చేయలేదు, ఇంట్లో వరకే చేస్తున్నాము. చూడండి, అదిగోండి ఇట్లా పిక్ తీసాము. డెకరేషన్ ఏమో పైన ఉండిపోయింది, వాడేమో కింద ఉండిపోయాడు, ఏమీ కనిపించట్లేదు. అలా ఊరక సింపుల్గా డెకరేట్ చేసాము. గిఫ్ట్లు ఉన్నాయి కదా, అలా గిఫ్ట్లతో డెకరేషన్ చేసామన్నమాట. బర్త్డే కేక్ అయితే ఇదండి. చూడండి బర్త్డే కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. 2 స్టెప్స్ కేక్ అయితే తీసుకొచ్చాము వాడి కోసం అని. చూడండి కేక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా క్యాండిల్ పెట్టిన తర్వాత క్యాండిల్ వెలిగించమని వాళ్ళ డాడీ అయితే నాకు చెప్తున్నాడు. అందులోకి వాళ్ళ అన్న వచ్చి ఒకటి తీసుకుంటుంటే ఒప్పుకోవట్లేదు, నాయని కౌంట్ చేసుకున్నాడు. చూడండి మరి తగ్గుతాయేమోనని వాళ్ళ డాడీ చెప్తున్నాడు. క్యాండిల్ నువ్వు వెలిగించు అంటే ఆహా అని చెప్పని అగ్గిపట్టు కొట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆయనే వెలిగిస్తాడంట. చూడండి తలకాయ ఊపుతున్నాడు, చూడండి ఆయనే వెలిగిస్తాడంట. వెలిగించాడు చూడండి, అసలు భయమే లేదండి. వెలిగించి ఇంకా దాని వైపే చూస్తున్నాడు. వాళ్ళ తాత పక్క నించొని స్మైల్ చేయి అంటున్నాడు. కాదు అసలు నవ్వట్లేదు. వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నాడు. చూడండి నవ్వమంటే ఎలా నవ్వుతున్నాడో. లాస్ట్కి నవ్వాడండి, ఎట్లా కొట్లా నవ్వాడు. వాళ్ళ తాత పక్క నుండి బతిమలాడుతున్నాడు నవ్వమని. ఆ ఒక్కరు నవ్వాడు. చూడండి నవ్వాడండి, ఇప్పటికి నవ్వాడు. నవ్విన తర్వాత ఇంకా అయిపోయిందండి. ఆ క్యాండిల్ తీసేద్దాం అనుకునేవాడికి అట్లా తీసేద్దాము అని అంటే అట్లానే చూస్తున్నాడు. ఆయనే తీస్తాడంట కేకు. వాళ్ళ డాడీ నువ్వు వెళ్ళి కేక్ కట్ చేయ బుజ్జి అని చెప్పంటే ఆయనే కట్ చేస్తానని వద్దు అంటున్నాడు. ఆయనే కట్ చేస్తున్నాడు. పక్కన ఎవరో ఒకరిని పెట్టుకొని కట్ చేయరా అంటే వద్దు నేనే కట్ చేస్తాను అని చెప్పని వాడే పీసెస్ కట్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీ నన్ను పంపించాడు. నేను ఇంకా చిన్న పీసెస్, చిన్నవాడు కదండి, మేము మొత్తం పెట్టేస్తే జలుబు చేస్తుందని చెప్పని చిన్న పీసెస్ కట్ చేశాను. దానికి ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు డాడీ అని. చిన్న పీసెస్ కట్ చేశానని చెప్పని. మా మామయ్య గారండి, ఈయన మా మామయ్య గారు. ఏది చేసినా ఫస్ట్ మా మామయ్య గారే చేస్తారు. కేక్ మొత్తం వద్దు జలుబు చేస్తుందని చెప్పని నేను ఇచ్చి చిన్న పీస్లోనే కొంచెం తీసి పెట్టారు. మనవడంటే చాలా ఇష్టం. చూడండి వాడి నోట్లో ఏలు పెట్టుకొని వదలట్లేదు ఫోటో కోసం అని చెప్పి. తర్వాత మళ్ళీ చిన్న పీసెస్ కట్ చేస్తున్నాను. మళ్ళీ చిన్న పీసెస్ కట్ చేస్తుంటే వద్దు అని అంటున్నాడు. తాతకు పెట్టరా అంటే పెడుతున్నాడు. చూడండి నెక్స్ట్ వాళ్ళ అన్నని వెళ్ళమంటే వాళ్ళ అన్న నేను వెళ్ళను అంటున్నాడు. వాళ్ళ అన్నని రా అంటున్నాడు. తర్వాత మేమైతే గిఫ్ట్ ఇచ్చామండి. చూడండి ఎంతసేపు ఇస్తున్నాడు. అదైతే బరువు ఉంది. గిఫ్ట్ ఏంటా అని అంటున్నారు. బరువు ఉంది, వీడియో తీస్తూనే ఉన్నాడు. ఆపు అని అంటే కూడా మా ఆయన వినకుండా తీస్తున్నాడు. తర్వాత ఇంకా టేబుల్ మీద పెట్టాము. గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. నేను చెప్తున్నాను స్టిక్కర్ తీరా, కవర్ దాచిపెడదాం అని చెప్పాను. ఈయన వినకుండా చించి పడేస్తాడు. చూడండి చిన్నగా కొంచెం కట్ చేశాడు, తర్వాత చించి పడేస్తాడు. నేను చెప్తాను నేను కట్ చేస్తాను ఉండరా అంటే వద్దంట. ఆయన గిఫ్ట్ ఆయనే ఓపెన్ చేసుకుంటాడంట. వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నావా అని చెప్పంటున్నాడు. నన్నైతే ముట్టుకోనివ్వట్లా. వాళ్ళ డాడీ అయితే చూడండి చించేశాడు, ముట్టుకుంటున్నానని చించి పడేశాడు ఆ కవర్ని. లాస్ట్కి ఆ గిఫ్ట్ ఏంటని మీరు అనుకుంటున్నారండి, బరువు ఉందని అన్నాను, అంత పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చాము. చూడండి గిఫ్ట్ అయితే ఏంటి అని. అది గిఫ్ట్ అనేది ఏంటో కామెంట్ చేయండి. తెలిసే ఉంటుంది, తెలియదని చెప్పి నేను చెప్పట్లేదు. అది కామెంట్ చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇది వచ్చేసేపటికల్లా మినీ స్కూటర్ అండి, చిన్నపిల్లలది స్కూటర్ది. సింగిల్ లెగ్తో తొక్కుతూ ఉంటుంది కదా, నచ్చిందంట. అచ్చంగానే అసలు చూడండి అసలు ఎట్లా ఎక్స్ప్రెషన్ పెట్టాడు. బాగుందంటే సూపర్ పెట్టి అసలు పిక్ చూడంగానే అసలు ఇంకా డ్యాన్స్ చూసారు. అట్లా నా ఫేవరెట్, నా ఇష్టం. కవర్ పక్కకు పడేరా అని చెప్పాను అన్నాను. అసలు ఇంకా హడావిడి చేసేస్తున్నాడు. అది నేను తీస్తానండి. ఇంకా అసలు ఆవిడ సంతోషానికి హద్దులు ఆగట్లేదండి. మేమైతే జర్నీ చేసి వచ్చామండి. రాత్రి భజనకి వెళ్ళాము, జర్నీ చేసి వచ్చాము, నిద్ర లేదు. అందుకే బాబు బర్త్డే అయితే సింపుల్గా చేస్తున్నాము.
వాళ్ళ డాడీని అడిగాడు బర్త్డేకి ఊరికి తీసుకెళ్ళమని. ఊరికైతే తీసుకెళ్ళాడు. మార్నింగ్ 4కి వెళ్ళాము, ఆఫ్టర్నూన్ అయింది వచ్చేటప్పటికి. మా వాళ్ళది అంటే హెవీ డ్యూటీ అండి, కనీసం 12 years. తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పటికల్లా హోటల్కి వెళ్ళాల్సిందే అంటే ఎదురుగా భజన జరిగినా కానీ వాళ్ళు టిఫిన్ ఇచ్చినా కానీ ఆహా హోటల్